ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్యూటీ దగ్గర ఉందో హాయ్ Hi. హౌ ఆర్ యూ Bye. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ లుకింగ్ వెరీ క్యూట్ Thanks. సీరియస్లీ అండ్ आपका ఫస్ట్ మూవీ हाँ. తెలుగు వచ్చు కదండి తెలుగు వచ్చు. సో సూపర్ అదే అంటే సార్ అమ్మాయి వేరే స్టేట్ నుండి వచ్చిన వాళ్ళు హిందీ హిందీ మాట్లాడి మాకు కూడా కొంచెం అటు ఇటు అయింది. లేదు మీరు అమ్మాయి తెలుగు గ్రాంధికం మాట్లాడినా ప్రకృతి వికృతులు మాట్లాడినా కూడా మాట్లాడేస్తారు. సూపర్ అండ్ ఫస్ట్ మూవీ అండ్ రాజ్ తరుణ్ గారితో ఆల్రెడీ రాజ్ తరుణ్ కొన్ని హిట్లు తీసుకొని ఉన్నారు, తెలుగు ఆడియన్స్కి చాలా దగ్గరలో ఉన్న వ్యక్తి. సో హౌ డూ యూ ఫీల్ ఇన్ రాజ్ తరుణ్ కో యాక్టర్? ఫస్ట్ షాక్ అయ్యాను రాజ్ తరుణ్ అంటే. నేను సినిమా చూసాను ఉయ్యాల ఉయ్యాల జంపాల. జంపాల ఏయ్. ఫ్యాన్ అయిపోయాను. Okay. సో తర్వాత రాజ్ తరుణ్ హీరో అనగానే షాక్ అయిపోయాను. ఒకసారి మాట్లాడాను, సరే చెప్పారు ఒకసారి మాట్లాడు, చాలా క్యాజువల్గా అనిపించింది వావ్ అని. సో ఫోటోషూట్కి కలిసాము, చాలా అంటే గుడ్ ఎక్స్పీరియన్స్, తనతో వర్క్ చేశాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ ఫస్ట్ షాక్ అయిపోయాను రాజ్ తరుణ్ అంటే. అండ్ రాజ్ తరుణ్ గారిలో బెస్ట్ క్వాలిటీ అంటే ఏం చెప్తారు, ఏం నచ్చింది? చాలా ఫన్నీగా ఉంటారు సెట్ లో, ఎవరికి అలా ఫీల్ చేపించారు అరే ఇది అది అని, చాలా ఫన్నీగా ఉంటారు. అంటే ఈ స్క్రిప్ట్ మీకు వచ్చేసరికి అంటే తెలుగు ఇండస్ట్రీ నుండి ఒక స్క్రిప్ట్ నన్ను వెతుక్కుంటూ వచ్చింది, సో ఓకే చెప్పాలి అని చెప్పారా, లేకపోతే స్క్రిప్ట్లో ఏదైనా మీకు ఫిగర్ పాయింట్ ఉందా? చెప్పాలి. లేదు మీరే చెప్పాలి, ఇది అంటే ఈ అర్థమైంది character ఆల్రెడీ. మీకు నచ్చింది ఏదైనా ఉందా? అంటే దీంట్లో మీకు నచ్చిన పాయింట్ చెప్పండి. అంటే విలేజ్ అమ్మాయి చాలా రఫ్ గా ఉంటది, సో ఆ క్యారెక్టర్ నచ్చింది నాకు. సో నేను డిసైడ్ అయిపోయా ఇంకా ఇది చేయాలని. ఓకే, సో డైరెక్టర్ సూపర్గా చెప్పారు, చాలా And hero డైరెక్షన్ సూపర్ గా ఇస్తారు. అంటే డ్రీమీలో వరల్డ్ లో తీసుకొని వెళ్తారు ఎవరికైనా చెప్పి. అండ్ రాజ్ తరుణ్ గారు ఆల్రెడీ నోన్ ఫేస్ ఇద్దరు కాంబినేషన్లో వస్తున్నప్పుడు ఇంకెందుకు నో చెప్పాలని చెప్పేశారా? అంటే సో అంటే ఇప్పుడు ఈ మొత్తం జర్నీలో మీకు మీ ఇద్దరి మధ్యన ఉన్న ఒక ఫన్ సిచ్యువేషన్ చెప్పమంటే ఏం చెప్తారు రాజ్ తరుణ్ గారికి? మీకు ఫన్ సిచ్యువేషన్ అంటే మేము కొట్టుకునే వాళ్ళం సెట్ లో, అంతే. కొట్టుకున్నారు? డైరెక్ట్లీ సీన్ రాకపోతే కొట్టే వాళ్ళం, అలా సీన్ జరిగేది. ఓకే, సో ఓవరాల్గా అంటే ఇప్పుడు మూవీస్ పాన్ ఇండియా మూవీ, సో 5 లాంగ్వేజ్లు అంటే నాట్ ఈజీ. సో అలాంటి దాంట్లో మీకు మంచి క్యారెక్టర్ వచ్చింది, దీన్ని అయితే ఖచ్చితంగా మనం ప్రౌడ్ అనుకోవాలి. సో అదే మీ క్యారెక్టర్ వరకు మీరు ఎంతవరకు న్యాయం చేశారని మీరు అనుకుంటారు? అంటే నేను నా 100% ఇచ్చాను, ఇప్పుడు అవుట్పుట్ బయటికి వస్తుంది, నేను కూడా చూడాలి, ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఓకే, సో నా ఫస్ట్ ఫిల్మ్ కొంచెం భయపడుకుంటూ కొంచెం అలా చేసుకుంటూ కానీ చేశాను, బాగా ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ అంటారు చాలా మందికి. సో బెస్టా? అవును, ఫిక్సా? డైరెక్టర్ గారు వాళ్ళకి చేపించారు చెప్పేస్తారు నేను మళ్ళీ ఫిక్స్ అని. ఫిక్స్ చేపించారు కదా, ఫిక్స్ కదా సార్. నెక్స్ట్ మూవీస్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ వాళ్ళు అడుగుతారు ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్. మరి ఇంకా ఇంత చక్కగా తెలుగు నేర్చుకున్నా, ఇంకా దీనికంటే ఏం బెస్ట్ ఇది ఉంటుంది? సూపర్ నిజంగా సార్, దీన్ని అయితే నేను నిజంగా సూపర్. ఎందుకంటే చాలా మంది వచ్చిన ఫస్ట్ సినిమాకి తెలుగు అనేది చాలా రేర్, చాలా తక్కువ 2-3 సినిమాలకు వచ్చినా ఇంకా కొంచెం అటు ఇటు వస్తుంది, బట్ ఫస్ట్ సినిమాకి బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అంటే ఏమైతే మాట్లాడుతుంటే సరే మామూలుగా మాట్లాడటం కానీ ఏమైతే పోట్లాడటం కూడా పోట్లాడలేము మనం. అచ్చా, మాట్లాడలేము, సరే పోట్లాడలేము కూడా. పోట్లాడలేము, మాట్లాడలేము. చూడడానికి పాపం బక్కగా ఉన్నారు సార్, అమ్మో మాటలు మాట్లాడలేదు. సెట్ లో చికెన్ చిరుతపులు అంటారా? అసలు ఆ సెట్ లో ఆమె మీద కౌంటర్ ఎవరు వేయలేరు, హీరో కాదు, నేను కాదు, ప్రొడ్యూసర్ ఎవరు వేయలేరు. ఓకే, షీఈస్ వెరీ టాకటివ్, వెరీ కోఆపరేటివ్, వెరీ వర్క్ ఓరియంటెడ్. సో మంచిగా ఒక సీన్ ఉంది అంటే ముందు నుంచి తను కష్టపడి డైలాగులు నేర్చుకోవటం, అవును, నేను ఏం కొత్తగా ఏం ఎక్స్పెక్ట్ చేయాలని చూస్తున్నాను చెప్పి ఫస్ట్ నా దగ్గర ఇన్పుట్ తీసుకోవడానికి ఎక్కువ ఆరాట పడతాను. వెరీ హార్డ్ వర్క్. ఇక్కడే అర్థమవుతుంది ఒక్క సినిమాలోనే మనకు తెలుగు ఇంకా నేర్చుకోవడం అనేది నీట్గా అనేది ఇంకా తెలుగు అమ్మాయిలండి, తెలుగు అమ్మాయి చేసేద్దాం. తెలుగు అమ్మాయి